హాయ్. వెల్కమ్ ఆల్ మాస్టర్స్. ప్రేయర్తో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. నేను షేర్ చేస్తాను. జ్యోతి మాస్టర్. ఓకే మాస్టర్. ఓకే అండి. మొదలు పెట్టండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్. ఈరోజు మనం అంతరంగ దైవంలో ఉన్న దైవానికి మన ప్రార్థన ద్వారా ఈ సంకల్పాలను తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం మాస్టర్స్. చక్కగా మీ ఎడమ చేతిని హృదయ స్థానం పైన ఉంచుకొని గ్లాస్ వాటర్తో ఆజ్ఞా చక్రంలో ఉంచుకొని ఈ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ఓ పవిత్రమైన నా ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ, ఓ పవిత్రాత్మ, నిన్ను ఎరుకలోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. నీలో నేను, నాలో నీవు, ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ, నీకు వందనములు. ఎప్పటికీ ఎప్పటికీ నీకు ధన్యవాదములు. నీకివే నా స్తోత్రములు, నీకివే నా ప్రణామములు. తథాస్తు తథాస్తు తథాస్తు. అట్లే అవుగాక. సోబిట్. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. సో ఈరోజు ఏంటంటే ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మీ సందేహాలు, ఇప్పటిదాకా విన్నటువంటి కాన్సెప్ట్స్ని రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు లేదా మీ ఓన్ ప్రాక్టీసెస్ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి సందేహాలున్నా లేదు మీరు ఏదన్నా షేర్ చేసుకోవాలి అనుకున్నా చెప్పండి. 30 మినిట్స్ తర్వాత నుదుటి మీద ధ్యాసం మనం ఇక్కడ చేద్దాం. అండ్ వెంకీ మాస్టర్ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్ మాస్టర్, అసలు సూపర్ ఉంది. నాకైతే తెలీదు, కానీ ఆ సాంగ్ కూడా మ్యాచ్ అయింది. ఎస్ ఎస్ ఎస్, చాలా బాగుంది. అసలు చాలా చాలా ఎందుకో తెలీదు కానీ మొన్నప్పుడు ఒక రోజు చెప్పాను కదా, ఆ రోజు కొంచెం కొన్ని అవర్సే ఉంది, కానీ ఇప్పుడైతే అసలు ఏమో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ అనేది కూడా తెలియట్లేదు నాకు, అందుకే సాంగ్ లో పెట్టేశాను. ఒకసారి విన్నాము ఆ సాంగ్ని. 1 మినిట్. ఎస్ మాస్టర్. ఓకే, ఫస్ట్ జస్ట్ ప్లే చేసి మళ్ళీ పాస్ చేస్తా. సౌండ్ వస్తుందా లేదా అన్నది ఒకటి చెప్పండి. ఏంది నాది ఇట్లా అయిపోయింది? నా స్క్రీన్ బ్లూ కలర్ వచ్చేస్తుంది. డిస్కనెక్ట్ స్క్రీన్ షేరింగ్ స్టార్ట్. 1 సెకండ్. ఒక్క నిమిషం మాస్టర్స్, నేను అది చూస్తున్నా.
సౌండ్ ఓకే కదా? ఎస్ సార్. ఎస్ మాస్టర్. ఓకే 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 వినండి వినండి. థ్యాంక్ యూ. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరును తేనె పట్టు రేగినట్టు వీడబెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను నా మనసుని మై మరపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదు ఏమైనా హో హో నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కను రెప్పలకే మాటొస్తే నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఏంటి సుబ్బారావు ఈ టైంలో వచ్చావు? డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్లి సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అంటే ఈ సాంగ్ మీరు గ్రూప్లో షేర్ చేసినప్పుడు నేను అలా 2 వీలర్ పైన వస్తూ ఉన్నా, చల్ల గాలి వస్తూ ఉంది, ఓకే. వర్షం పడేలాగా ఒక సెన్సేషన్ అన్నమాట. వర్షం పడే ముందు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. కూల్ బ్రీజ్, చల్లని గాలి మనకి తాకుతుంది. ఆ రైడ్లో ఆ గాలిని అలా ఆస్వాదిస్తూ వస్తున్నా, స్కూటీ అలా పార్క్ చేసి మొబైల్ చూడగానే మీ మెసేజ్ ఉంది అందులో. ఇంకా థ్యాంక్ యూ, నైస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే ఓకే. సి మాస్టర్స్, ఇలా మీరు రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మీకు నచ్చినటువంటి పాట ఆన్ చేసుకోండి, సరదాగా ఎంజాయ్ చేయండి. జీవితంలో పార్టిసిపేట్ చేయాలి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. పదే పదే ఇదే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే. సో ఒక 15 మినిట్స్
మీరు రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా తెలుసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ని ఏ విధంగా అప్లై చేస్తూ ఉన్నారు? ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మీ ఓన్గా మీరు ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఈ బ్రీతింగ్ టెక్నిక్లో కానీ నుదుటి మీద పదాన్ని దర్శించే సమయంలో కానీ ఏమన్నా సందేహాలు ఉన్నా మీరు చెప్పవచ్చు. ఆ, చెప్పండి మాస్టర్. సార్ ఒక్కొక్కసారి ఎంత బ్రెత్ వర్క్ చేస్తున్నా కూడా స్టిల్ కంటిన్యూస్ గా థాట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఓకే, ఓకే. సి సి ఒక పని చేయండి. మనం అంటే జస్ట్ కొన్ని యాడ్ ఆన్స్ పెట్టుకోండి. డైరెక్ట్గా కూర్చోకుండా మీకు నచ్చినటువంటి ఒక బుక్ చదవటమా, ఒక సాంగ్ వినటమా, కొన్ని కామెడీ సీన్స్ చూడటమా, ఏదో ఒకటి చేయండి బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రాక్టీస్. కొంత ఇంట్లో ఎన్విరాన్మెంట్, ఆ ధూప్ స్టిక్స్ వెలిగించుకోవటమా, ఆ కర్పూరం చల్లుకోవటమా, ఇది కొన్ని రోజులు చెక్ చేసి చూడండి. పాయింట్ 1. పాయింట్ 2, విపరీతంగా థాట్స్ వస్తున్నప్పుడు గో ఫర్ ఏ వాక్ మాస్టర్. బలవంతంగా అయితే కూర్చోబెట్టకండి. ఎందుకంటే ట్రాన్సిషన్ ఆర్ షిఫ్ట్ అన్నది చాలా జెంటిల్గా ఉండాలి, స్విఫ్ట్గా ఉండాలి. ఓకే, సో గో ఫర్ ఎ వాక్, ఇట్ వర్క్స్. పాయింట్ 1 చెక్ చేసుకోండి. అది వర్కౌట్ అయితే దాని తర్వాత ఆలోచనలు స్టెబిలైజ్ అవుతాయి. అండ్ గో ఫర్ బ్రెత్ వర్క్, గో ఫర్ ప్రాక్టీస్. నాకు కొత్తదనం ఉండాలి, రోజు ఒక అంశాన్ని నేను చేర్చుకుంటాను నా ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకోవడానికి అన్నప్పుడు గో ఫర్ ఏ వాక్, నార్మల్ వాక్. అది ఇంట్లో అయినా, ఇంటి బయట అయినా, డాబా పైన అయినా, వేరెవర్ నడవండి అంతే. అది కూడా చెక్ చేయండి. ఇట్ డైల్యూట్స్ థాట్ ప్రాసెస్. స్టెబిలైజ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది వాకింగ్. కొంత స్పీడ్ వాకింగ్, నాట్ నార్మల్ వాకింగ్. ఈ యాడ్-ఆన్స్ చేసి చూడండి మేడం, మనం చెక్ చేద్దాం మళ్ళీ. షూర్ సార్. ఎస్, అగ్రి, దేర్ ఎగ్జిస్ట్ సమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంత దాడి తీవ్రత ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఏంటంటే ప్రతి దాడికి వెళ్ళకుండా, అట్లని వాటిని యాక్సెప్ట్ చేయకుండా సున్నితంగా వాటిని మనం సైలెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ మేడం చెప్పండి. నాకు అలా థాట్స్ వచ్చినప్పుడల్లాను నేను వెంటనే నవ్వుకుంటాను సార్. నేను విపరీతంగా నవ్వుకుంటానండి. లోన నవ్వుకున్నప్పుడు నాకు థాట్స్ వాటికి అవే పోతాయి సార్. ఓ, గ్రేట్, గ్రేట్. ఆ, అలా హ్యాపీ అలా చేసి చూడొచ్చు సార్ అందరూ కూడా. ఎస్ మేడం. నవ్వుతూ ఉంటే చాలండి సార్. ఆ వెంటనే మనకి అవునవును. ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చేస్తాం సార్. ఎస్, నాకు ఎస్. బాగా పట్టు దొరికింది మేడం సార్. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్. యాక్చువల్గా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ మోతాదు పెరగటం వల్ల స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ యొక్క మోతాదు తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా బాడీ కూడా ఆ నవ్వును ఫీల్ అవ్వగలుగుతుంది అనమాట. ఆ, ఎస్. అవును సార్. చాలా వేస్ ఉంటాయి మాస్టర్. మనకి ఏది నచ్చుతుందో అన్నది తీసుకొని మనం అదే ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అదే అన్నమాట. థ్యాంక్స్, అవును సార్. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. నేనైతే మాస్టర్ ఇట్లాగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అడుగుతాను, నెక్స్ట్ ఆలోచన ఏంటి చెప్పవా అని. అని అడిగితే అది ఒక్కొక్కసారి స్టాప్ అయిపోతుంది అట్లాగా. నేను అట్లా కూడా ప్రాక్టీస్ చేస్తాను మాస్టర్. ఓకే, సో అంటే ఆ క్వశ్చన్ వేసుకున్నది మీ అంతరంతో మీరు ఒక మౌనంలో వేసుకుంటూ ఉంటారా? అవునండి. మౌనంగా ఓకే. ఇంత ప్రవాహం వస్తా ఉంటది. అట్లా ఇట్లా కనెక్టెడ్ చైన్ ఆఫ్ థాట్స్ వస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తానంటే ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ ఏంటి? ఓకే. దీని నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి కట్ అయిపోయింది. ఓకే, గ్రేట్, గ్రేట్. సి ఈ మీరు చెప్తున్నప్పుడు అది 2021 అండి.
స్టిల్ కోవిడ్ నుంచి కొంత ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, బట్ స్టిల్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఫియర్ఫుల్ ఫ్రీక్వెన్సీ టువర్డ్స్ కోవిడ్. అప్పుడప్పుడు నాకు ఆన్సర్స్ దొరుకుతూ ఉన్నాయి. దైవం అంటే ఏంటి, మనిషి దైవం అని ఏవో ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు, మరి మనిషి ఎందుకు మరణిస్తూ ఉన్నాడు, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సౌల్ ఇంకా ఆ, అంటే ఒక కన్విన్సింగ్ కన్క్లూజన్కి రాలేదు. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంది, అలజడి ఎక్కువ ఉంది. ఒకరోజు ఒక స్టేట్మెంట్ చూశాను. ఇప్పుడు భారతి ఫిజికల్ ఇమ్మోర్టల్ మాస్టర్ గారు చెప్పినట్లు ఆ, కొన్ని సందర్భాల్లో సరికాని ఆలోచన తీవ్రత ఎక్కువ ఉంటుంది. అప్పుడు నేను చూసిన స్టేట్మెంట్ ఏంటంటే, అబ్జర్వ్ ది అబ్జర్వర్, అంతే. అది కనపడింది, నాకు అర్థమైపోయింది. దాన్ని నేను అన్వయించుకున్న, సొల్యూషన్స్ దొరికాయి, ఆన్సర్స్ దొరికాయి, ప్రోగ్రెస్ అయ్యా. సో ఇప్పుడు ఈ ఈ ఈ సినారియోలో అవి విపరీతమైన ఆలోచనలని, అలజడితో ఉన్నాయని ఎవరు ఐడెంటిఫై చేశారు? వాళ్ళను మనం ఐడెంటిఫై చేయాలి. మనం చేయాల్సిన ప్రాసెస్ అబ్జర్వ్ ది అబ్జర్వర్, రివర్స్ ఇంజనీరింగ్ లాగా. ఆ, ఈ టెక్నిక్ కూడా కొంత వర్కౌట్ అవుతుంది. నవ్ అండ్ దెన్ మీకు ఫీజిబుల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ను తీసుకోండి, అప్లై చేస్తూ ఉండండి. ఒక్కసారి ఆ టెస్ట్ పాస్ అయ్యామా చాలండి ఇంకా. సో దెర్ ఆర్ మెనీ వేస్, చాలా ఉన్నాయి, అండ్ చాలా సులువుగా చేయగలుగుతారు కూడా అందరూ. ఓకే మాస్టర్. నమస్తే మాస్టర్స్. నమస్తే. నేను ఇప్పుడు వెంకీ మాస్టర్ చెప్పారే, సేమ్ అదే ప్రాసెస్ చేశాను. మన ఆరోగ్యం మీద స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత నాకే వచ్చింది థాట్. అయితే నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుంది, ఏమొస్తున్నావు నువ్వు నాకు చెప్పు, ఏమొస్తున్నావు నువ్వు అంటే, ఇది మౌనంగా కూర్చుని కూడా కాదు, నేను వంట చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా ఆలోచన వస్తుంటే ఏం ఆలోచన వస్తున్నావు, ఏమొస్తున్నావు క్వశ్చన్ వేసుకుంటా ఉండేదాన్ని. అది నెమ్మదిగా స్లో డౌన్ అయిపోవడం, స్టాప్ అవడం ఇట్లా జరిగి తర్వాత నా కంఫర్ట్లోకి వచ్చాను. ఇది ఒక ప్రాసెస్ జరిగింది. ఇంకొక ప్రాసెస్ మీతో మీరు అంటారు కదా, మీరు చేసుకునేటప్పుడు మీకు పుస్తకంలోనో లేదా ఒక వీడియో రూపంలోనో ఏదో అందుద్దని, ఇట్లా ఒకటి అందింది నాకు. ఏంటదంటే, అద్దంలో నీ కళ్ళల్లో నువ్వు కళ్ళు పెట్టుకుని 20 minutes చూసుకో డైలీ. అప్పుడు అవగాహన నాకు ఎలా కలిగిందంటే, ఆలోచనలు నెమ్మదించటము, తర్వాత ఆ శ్వాస ఏదైతే ఉందో అది బాగా పెరిగి తర్వాత చక్కగా కూల్గా స్లో డౌన్ అయ్యి కామ్గా తను ఎంతవరకు ఎలా నడిపించుకోవాలో, అంటే ఇది నేను బాడీకి వాటికి చెప్పుకుంటానండి. మీరు చెప్పిన ప్రాసెస్ అది, మీ ద్వారా నేర్చుకుంది. ఏంటంటే, అమ్మ నువ్వు ఎలా నడిపించుకోవాలో శ్వాసను నువ్వు అలా నడిపించుకో, నీకు తెలుసు, అనంత జ్ఞానం ఉంది మనలో. సో దీనికి కనెక్టెడ్గా సోల్ ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది, నా దైవం ఉంటారు, బాడీ ఉంటుంది, ఫిజికల్ బాడీ. మీరు నలుగురు ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని వదలను, మీరందరూ సంయోగం అయ్యే నాకు కోఆపరేషన్గా చేసి పెట్టాలి ఏ పనైనా సరే. సో నువ్వు శ్వాస ఎలా నడిపించాలో అందంగా నడిపించు, నీకు తెలుసు. నాకు ఏ ఆలోచనలు రావాలో, మధురమైన ఆలోచనలు ఏవి రావాలో నీకు తెలుసు, నాకు అవి ఇవ్వు. మస్తిష్కం నాకు వాటినే తీసుకొచ్చి ఇవ్వు మహా చైతన్యం నుంచి అని చెప్పేసి ఇలాగ ప్రాసెస్ అండి. నాకు నచ్చిన విధంగా అన్నమాట. ఎట్లాగా నేను కామ్ అవడము, కంఫర్ట్ ఫీల్ అవడము, సంథింగ్ ఏముంటే అందులో నాకు సానుభూతి కలుగుతుందో దాన్ని పట్టుకుంటూ ముందుకెళ్ళడం. ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి మేనిఫెస్ట్ చేసుకున్నాను మీరు చెప్పినప్పుడు. అప్పుడు దాని చుట్టూ అదే నిర్వచనంగా ఏమేమి వస్తుంటే రాసుకోమన్నప్పుడు ఇంక ఇట్లాగే ఏది వస్తుంటే అది రాసుకుంటూ ఉండగా ఫైనల్గా ఏమనిపిస్తుందంటే, ఐశ్వర్యమైన ఆరోగ్యవంతమైన ఐశ్వర్యం వస్తుంది నా లోపలికి. అంటే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఆ ఒక్క దాన్ని పట్టుకుని నడిచినా కూడా ఆరోగ్యవంతమైన ఆనందం వస్తుంది, వదలక్కర్లేదు. వీటిలో ఉంచి అన్నీ విస్తృతం అయ్యి నాకు అవగాహన అవుతాయి. నేను మీరు శరీరం అని చెప్పినప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, నీకు అనంత పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు విస్తృతం కాగలవు, నువ్వు నీ జీవ సర్వస్వాన్ని చక్కగా నడిపించుకోగలవు. అంటే ఇక్కడ గ్రహించుకునే శక్తి శరీరానికి కూడా ఉంది అన్న అవగాహన కలిగింది.
ఎస్. మీరు పాయింట్ పట్టుకుని నేను గ్రహించుకోవడము, ఇవ్వడం 2 రిసీవరు, సెండరు బ్రెయినే కాదు. ఇదే పాయింట్ అనిపించిందండి. బ్రెయిన్, రిసీవరు, సెండర్ అని అంటున్నారు. బ్రెయినే కాదు బాడీ కూడా రిసీవర్, సెండర్ అంటే ఇదంతా కలిసే ఉంది కదా వ్యవస్థ. దీన్ని ఎందుకు విడగొడుతున్నాం? బ్రెయిన్ ఒకటి, బాడీ ఒకటి అని. అంటే నా అవగాహన చెప్తున్నాను. ఇది నా వరకేను. సో, అట్లా అనిపిచ్చి అలా అనుకున్న తర్వాత నాకది అంటే క్లారిటీగా లోపల వైబ్రేషన్ ఏముందో నాకు అవగాహన కల్పిస్తూ ఉందండి. అంటే ఇంకా నాకు ఆరోగ్యం వైపు నడిపించడము, అది మెల్లిగా డిజాల్వ్ అవ్వడము, అక్కడున్న ఏదైతే అనారోగ్యం ఉందో అది తెలుస్తూ అట్లాగా అవగాహన ముందుకెళ్తూ దాన్ని మళ్ళా ఇట్లా అన్నిటికీ కలపడం. ఆనందానికి అంటే అన్నీ ఆరోగ్యవంతమైన ఆనందమే కావాలి కదా! అంటే నా వరకు ఈ అవగాహన. ఆరోగ్యవంతమైన సంపదలే కావాలా అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అను, అబండెన్స్ అను ఇలా అర్థం చేసుకున్నా. అట్లాగా పెంచుకుంటూ వెళ్తున్నానండి అవగాహన. అయితే ఇక్కడ నేను ఈ మిర్రర్ ప్రాసెస్ ఒకటి చెప్పుదామని తర్వాత వెంకీ చెప్పింది ఆ పాయింట్. ఆ 2 మాత్రం మూలాల్లో పట్టుకున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గ్రేట్ జర్నీ. మీరు చెప్తూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. అంటే సిఎండి చేసినప్పుడు మన చుట్టూ బ్యాండ్స్ స్పిన్ అవుతాయండి. మీరు చెప్తూ ఉంటే నా బ్యాండ్స్ స్పిన్ అవుతూ ఉన్నాయి. ద వే యూ అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని అవగాహనలో పెంచి ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ అప్లై చేసుకుంటూ యా దట్స్ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ మాస్టర్. ఈ మీరిప్పుడు బ్యాండ్స్ కాంతి కూడా కనిపిస్తుందండి. అంటే ఎక్కడంటే ఎక్కువగా కొనకల దగ్గర నుంచి పైకెళ్ళడము, కిందికి రావడం, కిందకెళ్తాం, పైకి రావడం. 2 సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్. అది ఓకేనా మాస్టర్? అది కూడా ఒకసారి అడుగుదాం అనుకున్నాను గానీ ఈ మధ్యలో ఒక్కొక్కసారి మర్చిపోతున్నా ఇప్పుడొచ్చింది నాకు. అంటే వీటి గురించి కృష్ణవేణి కామెంట్ చేస్తారు. ఎందుకంటే వీటిని అంటే నిన్న కూడా మనం ఒక చోట చూస్తాము. చిత్ర విచిత్ర వర్ణాలు కనబడతాయి, ఇంద్రధనుసులు కనపడతాయి, కాంతులు కనపడతాయి ఆకాశంలో అనేసి చెప్తాడు రామ్తా. సో ఒకసారి మీరు అంటే మీకు ఏం దర్శనం అవుతుందో ఒకసారి మళ్ళీ చెప్పండి. కృష్ణవేణి ఆ అంశం మాట్లాడుతూ. ఓకే. ఈ కళ్ళ దగ్గర 2 కనుకొలకల దగ్గర అంటే కళ్ళు మూసుకుంటే అన్నది కనుకొలకల దగ్గర నుంచి వస్తుందో నేను క్లారిటీ చెప్పలేను నిజానికి. ఆ కాంతులు పైకి, కిందికి, పైకి కదలటం తెలుస్తుంది. ఒక్కొక్కసారి లెఫ్ట్ నుంచి తల భాగం నుంచి రైట్‌కి రావడం, రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళడం తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు కలర్స్ అన్నారు కదా! ఆ కలర్స్ కూడా బ్లూ కలరు, వైలెట్ కలరు, అది అట్లాగా యెల్లో, బాడీ అంతా యెల్లోగా కనిపిస్తుంది. తర్వాత బాడీ అంతా వైట్ అంటే ఎక్కడ చూసినా కళ్ళు తెరిచి చూస్తే నాకు విశ్వంలో కూడా యెల్లో కనిపిస్తుందండి. అట్లాగా. తర్వాత ఒక్కొక్కసారి వైట్‌గా, ఒక్కొక్కసారి కళ్ళు తెరిచి చూసినా బ్లూ కనిపిస్తది. బాడీ లోపల బ్లూ కనిపిస్తది. ఈ బ్లూని మీరు అంతా ఇది అనుకోమంటున్నారని ఆ వైలెట్ కలర్ అది వచ్చినప్పుడు అది హీలర్‌గా ఫీల్ అవుతూ అంటే ఈ రామ్తా జ్ఞాన అవగాహనతో హీలర్‌గా ఫీల్ అవుతూ నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఎక్కడైతే అనారోగ్యం ఉందో నువ్వు అక్కడ సరి చేసి పెట్టాలి. నువ్వు అక్కడికెళ్ళని చెప్పి అక్కడ ఫీల్ అవుతూ ఉంటుంటే అక్కడ మీరు చెప్పిన అనారోగ్యము అనే పదం కూడా దర్శనమిస్తుంది. ఎక్కడ నా బాడీలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కూడా ఈ అది అనారోగ్యం కాదు. ఆరోగ్యము అన్న పద దర్శనం జరుగుతుంది. సో, దీన్ని అంటే అలాగా నమ్మకంతోటి బాగా పెరిగిపోయింది నమ్మకం. ఇందులో ఏం లేదు జరిగిపోతది అంతా అన్నట్టు అలా వచ్చేసింది. అసలు నిన్ను వదిలేసేసుకోవచ్చు. నేను ఇంకా నీ ఆరోగ్యంతోట ఐశ్వర్యాలను అన్నీ పొందగలను. ఆ మార్గంలో కూడా వెళ్ళిపోవచ్చు. అనుబంధాలన్నీ ఆప్యాయంగా నేను చేసుకోగలను. ఎంజాయ్ చేయగలను లైఫ్ అని చెప్పేసి అట్లా అవగాహన ముందుకెళ్తూ వస్తుంది. ఈ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ఎట్లాంటిదంటే బ్లూ కలర్ ఒకటి, ఒక పింక్ కలర్. పింక్ అంటే డార్క్ కాదు. కొంచెం లైట్‌గా 2 లైట్‌గానే కనిపిస్తే వేవ్స్ తరంగాలు ఎలాగెళ్తాయో అలాగే ఒక బ్లూ, ఒక పింక్, ఒక బ్లూ, ఒక పింక్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడ మీరు పిట్యూటరీ అని చెప్పే స్థానంలో కొంచెం లోతులోకి రౌండ్‌గా అంటే రౌండ్‌గా తిరుగుతుందని చెప్పలేను. అక్కడ ఒక కదలిక కదులుతూ ఉంటది. అన్నట్టుగా కదులుతా ఉంటది. అవన్నీ పూర్తి అవగాహన లేదు నాకు వాటి మీద. సో, మ్యామ్ చెప్తే నేను అర్థం చేసుకోగలను. ఓకే. ఓకే. ఓకే మాస్టర్. మాస్టర్స్ ఇక్కడ ఫస్ట్ మీకు
అంటే కలర్స్ కళ్ళు మూసుకున్నప్పుడు కనపడుతున్నాయి, కళ్ళు తెరిచినప్పుడు మీకు ఊహగా అనిపిస్తుందా బాడీలో బ్లూ కలరు? లేదు లేకపోతే లేదు డైరెక్ట్ కనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు బ్లూ కలర్ కనిపిస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు కూడా మీ బాడీ అంతా బ్లూగా అనిపిస్తుంది మీకు? బాడీ అంతా అనిపించదు. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు బ్లూ కలర్ కనిపిస్తుంది. బాడీ కళ్ళ అంతా ముందు ఎదురుగా కనపడతా ఉంటాయి. ఎదురుగా కనిపిస్తూ ఉంటది బ్లూ కలర్. కళ్ళు మూసుకుంటే బాడీ లోపల కనిపిస్తుంది. రైట్ రైట్ ఎస్ కనిపిస్తాయి మేడం. మా మాస్టర్ మనకి వైలెట్ కలర్ కనిపిస్తుంది, సహస్ర కలర్. వైలెట్ అంటే ఇవన్నీ మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాయి కళ్ళు మూసుకున్నప్పుడు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన పింక్ కూడా లైట్ పింక్ లో కనిపిస్తుంది మేడం. పింక్, లైట్ ఆనంద కలర్ రెండు తరంగాల్లాగా వెళ్తూ ఉంటాయి. లైట్ ఇప్పుడు మనకి గులాబీ పువ్వు, నాటు గులాబీ పువ్వు చూస్తాం కదా. అవును, ఆ కలర్. మీరు అంటున్నారు కదా హెల్త్ ఇష్యూ అన్నప్పుడు, ఎస్ ఐఎమ్ బ్లూ బాడీ అనుకోవచ్చు మేడం. హీలర్ అనుకోండి. ఓకే, ఐఎమ్ బ్లూ బాడీ హీలర్ అనుకోండి. మీకు కొద్దిగా ఏదన్నా మీరు ఫీల్ అయ్యి అంతరంగం నుండి దానికి మళ్ళీ ఒకసారి చెప్పరు. కట్ అయింది వాయిస్, క్లారిటీ లేదు అనుకోవచ్చు మేడం. నాకు మళ్ళీ ఒకసారి చెప్పరు. కట్ అయింది మీ వాయిస్. నాకేనో మరి అందరికీ తెలియదు కానీ వాయిస్ కట్ అయింది. ఒకసారి చెప్పరు మళ్ళీ. సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. మేడం వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్, చెప్పండి. సరే సరే, నా దాని నుంచి కనెక్ట్ అయ్యాలా మేడం? ఓకే, ఇదేంటంటే మేడం బ్లూ కలర్ అని మనకు అనిపిస్తుంది కాబట్టి హీలర్ మేడం. ఓకే, ఐఎమ్ హీలర్ అనుకోండి. ఇంకా అది ఏమైందంటే రాను మనం మీ యొక్క హెల్త్ ఇష్యూ మీరు పెట్టుకున్నప్పుడు రాను ఏమైందంటే స్పాట్ లోనే మనకి హీల్ అవ్వడం జరుగుతుంది మేడం. ఓకే. అలాగే ఈ పింక్ కలర్, ఈ లైట్ పింక్ ఇవేంటి ఒక్కొక్కసారి మనకు బ్యాండ్స్ రూపంలో కూడా అవి మనకి ఇందాక విశ్వాస్ గారు చెప్పారు కదా, మన చుట్టూ బ్యాండ్స్ తిరుగుతూ ఉంటే ఆ బ్యాండ్స్ కలర్ రూపంలో కూడా ఒక్కోసారి మనకు కనిపించవచ్చు. ఓకే. కాబట్టి కలర్స్ అనేది మన ఫ్రీక్వెన్సీని ఇంకాస్త హై యొక్క ఇదిలో ఉన్నప్పుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి మేడం. కాబట్టి ఒక మంచి ఇండికేషన్సే మనకి. ఎందుకంటే ఇందులో చెప్పుకుంటాం బిగ్ బ్రదర్స్ ఉంటారు, మనకి ఇంకా కొంతమంది వేరే వేరే మాస్టర్స్ ఇలా ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే మనకు వేరే సూక్ష్మ రూపంలో కూడా మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు. తలలో శబ్దాలు ఎట్లా, తలలో అంటే తలలో అని చెప్పలేను, చెవులో లెఫ్ట్ ఇయర్ లోంచి వస్తాయి, తర్వాత రైట్ ఇయర్ లోంచి వస్తాయి. ఈ లెఫ్ట్ ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఏదో ఓంకారనాదం వచ్చినట్టు అలా ఒకటే ఫ్రీక్వెన్సీలో నడిచి వెళ్ళిపోద్ది. తర్వాత గ్యాప్ వస్తుంది, మళ్ళీ తర్వాత వస్తుంది, మళ్ళీ తర్వాత ఉండవు, అట్లాగ వస్తుంటాయి. అవేంటి అవి ఎలా అనుకోవాలి? అవి ఏం లేదు మేడం, మీరు అబ్జర్వ్ చేయండి మేడం అంతే వాటన్నిటిని. ఎందుకంటే మన స్థితుల్లో మనం వెళ్తున్న కొద్దిగా మనకు భిన్న రకాలుగా భిన్నమైనవి మనకు దర్శనమిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. మనకు ఒక్కోసారి ఇంద్రధనుసులు కనిపించవచ్చు, రంగురంగుల ఇంద్రధనుసు దర్శనం ఇవ్వచ్చు. ఓకే. ఇంద్రధనుసు ఎట్లా అంటే మనకి ఆకాశాన్ని చూస్తుంటేనే అవి మనకు కనిపిస్తూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి మీకు వినిపిస్తున్న సౌండ్స్ వినిపించవచ్చు, ఒకసారి ఒక చెవే వినపడిద్ది, ఒక్కోసారి రెండు చెవులకి వినిపించవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే పీస్ ఆఫ్ సైలెన్స్, అంటే మీ చెవులు దిమ్ము బట్టి ఏమి వినపడిన స్థితి కూడా ఏర్పడిద్ది మనకి. అవును. అంటే ఏమి ఉండదు అక్కడ అసలు, చెవులకు కూడా ఆ సౌండ్ అనేది అతి నిశ్శబ్దం మేడం అది. ఒక్కోసారి సముద్రం యొక్క అలల కూడా లాగా వినిపించవచ్చు మనకి. అవును, ప్రకృతి లాగా పక్షులు కిలకిల రావాలు కూడా ఏర్పడతాయి. అన్ని వస్తాయి, అన్ని ఇండికేషన్స్ మేడం, అంతే మంచి ఇండికేషన్స్ ఇవి. మనం ఏంటంటే ఎప్పుడైనా మనం ఎదుగుతున్నప్పుడు మనకి ఇలాంటివి కనిపిస్తున్న బట్ అబ్జర్వ్ చేయాలి అంతే. మనం
అబ్జర్వ్ చేయాలి. వాటి గురించి మనం ఏమి తర్కం పెట్టుకోకూడదు. జస్ట్ ఏం పెట్టుకోకూడదు. జస్ట్ ఇది నా ఎదుగుదల కోసం నన్ను ఇంకా ముందుకెళ్తున్నా అంతే. నేను అట్లానే ఇంకా లేదు, ఇంకా లేదు. వీటి నుంచి ఏదన్నా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి పెట్టుకుంటే నేనైతే ఎప్పుడు వాటిని పరిగణించిన మేడం. వదిలేయాలి ఫ్రీగా. నేను పరిగణించడం నాకు కనిపిస్తాయి. నాకు ఈ కలర్స్ కానీ, ఈ ఆకాశంలో ఈ ప్లేన్ షిప్ నాకు చాలా ఆప్స్ అంటారు, ఆప్స్ కానీ, కొన్ని సర్కిల్స్ కానీ, కొన్ని గళ్ళు గళ్ళుగా ఉంటాయి కొన్ని, వాటిని వేరే అంటాం, గ్రిడ్ అని సంథింగ్. అవి అది కూడా నాకు దర్శనం ఇస్తూనే ఉంటది మేడం. నేను ఒక్కోసారి కళ్ళు మూసుకుంటాను, నుదురు మీద నాకు అదొక గ్రిల్ లాగా కనపడుతూ ఉంటాయి. అవి వేరే వేరే డిజైన్స్ లో ముగ్గుల రూపంలో ఉండొచ్చు. ఇవన్నీ మనకి మన యొక్క దాంట్లో పోతున్నప్పుడు మనకి దర్శనమిస్తుంది మేడం. అలాగా అంటే ఇంకా దానికి ఒక అవగాహన అదేం కోరుకోకండి, జస్ట్ అబ్జర్వర్ గా ఉండి ఉండండి అంతే. అబ్జర్వర్ గా ఉండాలి. ఓకే, అంతే, అబ్జర్వర్ గా ఉండండి. బ్లూ కనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ హీలర్ అంతే. ఓకే ఓకే హీలర్ అనుకోండి. మనం యాక్చువల్ గా మామూలుగా ఏమంటారంటే బ్లూ బాడీ అంటే ఏదో ఇట్లా పెట్టుకొని చేస్తాము, కొంత బ్లూ డ్యాన్స్ ఇవి ఉంటాయి కదా. కొంతమంది ఫ్రీక్వెన్సీకి న్యాచురల్ గానే మనం ఏదైతే కళ్ళు మూసుకుంటాం ఐఎమ్ బ్లూ బాడీ అనుకుంటే ఆటోమేటిక్ గా మన బాడీ ఆ యొక్క స్థితికి వెళ్ళిపోద్ది. అర్థమైందా మేడం? అర్థమైంది. శివ బాడీ అంటారు కదా, శివ బాడీ అంటే ఇది చేస్తేనే అంటే, కానీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనమాట. మన ఫ్రీక్వెన్సీ మనం కొంత హై ఫ్రీక్వెన్సీకి వెళ్తే ఆ శివ బాడీ అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది. ఇది ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అని అర్థం చేసుకో. అంటే ఒక్క నిమిషం మేడం. అంటే ఇది ఎలా ఉంటదంటే మేడం, మన ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతున్నప్పుడు మన బాహ్యంలో కూడా, మన రియల్ లైఫ్ లో కూడా అవి కనపడుతున్నాయి అంటే నేనేదో గ్రహం, వాటితో పాటు మన ఫిజికల్ వరల్డ్ లో కూడా మన లైఫ్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి మేడం. మళ్ళీ ఎంజాయ్ గా ఉండాలి మన లైఫ్ కూడా. అంటే ఇక్కడ ఇవి కనపడుతున్నాయి కదా, ఈ లైఫ్ లేదు, నాకు అవి కనపడుతుంది, అది వేరే కాదు కాదు. మనం అవి ఎన్ని కనిపిస్తున్నా ఎన్ని చేస్తున్నా నువ్వు అంతరాత్మగా ఎంత ఎదిగావు, నీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు ఏంటి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును, అనుభవం అనేది కనిపిస్తున్న వాటి మీద కన్నా నా అంతరంగంలో నేనెంత మార్పు చెందినా, నా ఆత్మస్థితిలో ఆత్మ ప్రేమికురాలై నేను ఎంతగా జీవిస్తున్నాననేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం వీటికన్నా. ఓకే, నిన్న మాస్టర్ గారు అంతరాకాశం బాహ్య ఆకాశం అనగానే కనెక్ట్ అయిపోయాను పాయింట్ కి. అప్పుడు అవగాహన వచ్చింది అన్నమాట. అంటే కేవలం అంతరంలోనే ఏదో నేను పెరిగిపోవాలని కాదు, బాహ్యాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నది అవగాహనకి వచ్చింది. అయితే ఇప్పుడు నేను మొక్కల దగ్గరికి అది వెళ్తే నాకు చాలా ఇష్టం మొక్కలంటే. అవి నాతో మాట్లాడటం, ఇలా ఇంటరాక్ట్ అవుతుంటే అప్పుడు అనుకున్నాను అనమాట, అంటే బాహ్య ప్రపంచంతో కూడా ఉన్నట్టే నేను, అంటే జస్ట్ అవగాహన కోసం నాకు నేను అనుకోవడం, అది ఎంతవరకు ఓకేనో తెలియదు. అది అట్లాగా. సో బయట అనుకున్నాను, బయట కూడా అనుబంధాలతో వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు, రేపు అందరు రాబోతున్నారు చాలా మంది, సో వాళ్ళతో కూడా నేను ప్రేమగా హ్యాపీగా ఆనందంగా వాళ్ళు వచ్చినందుకు నేను జాయిగా ఎంజాయ్ చేయాలి వాళ్ళతో కలిసి అన్నట్టుగా నిన్న వినగానే నాకు అట్లా అనిపించింది. బాగుంది మ్యామ్. ఓకేనా? రైట్ మేడం. ఇక్కడ ఒక్కటి మేడం, అనుభవాలు అవి కనిపిస్తున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి, మాకు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఓకే. అవి మన సాధనలో ఉన్నప్పుడు సాధకుల యొక్క లక్షణాలు అవి న్యాచురల్ గానే మనకు వస్తూనే ఉంటాయి, మనం పోతూనే ఉంటాము. వాటిని బేస్ చేసుకుంటూ అవి ఓకే, కానీ నేను అంతరంగా మార్పు చెందినప్పుడు మాత్రమే అది అసలైంది మేడం. అర్థమైందా మేడం? తెలిసింది మ్యామ్, తెలిసింది. నీ కదలికకి నీకు ఇక్కడ ఎట్లా ఉంటుంది, స్వేచ్ఛగా జీవించాలి అంతే. అవును అవును, ఫ్రీడమ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉంది నా యొక్క ఆలోచన విధానం, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉంది తెలిసిపోతుంది మేడం. ఇంప్రూవ్మెంట్ తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అది మనకి రైట్ మేడం. ఇప్పుడు మీకు కలర్స్ వస్తున్నాయి కాబట్టి, ఇది వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయండి అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చక్రాస్ కిను సేల్స్ కి డిఫరెన్స్ ఏంటి?
ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మోరార్లెస్ ఒకటే అనుకునే స్థితిలో ఉన్నాం మాస్టర్. వాటి గురించి సపరేట్గా ఒక సెషన్ తీసుకుందాం. ఇండియన్ యోగిక్ సిస్టంలో చక్రాస్ అంటారు, రామ్తా వాటిని ఎనర్జీ సీల్స్ అంటారు, ఎనర్జీ సెంటర్స్ అనుకోవచ్చు. వేరే డిఫరెంట్ పాయింట్స్ ఈ నాడీ మండల వ్యవస్థలో కొన్ని జంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని జంక్షన్స్ ఉంటాయి, కూడళ్ళు. అట్లా శరీర నిర్మాణ వ్యవస్థలో కొన్ని జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనర్జీకి, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి, ఒక్కొక్క కాన్షియస్నెస్కి రిజెంబ్లెన్స్గా ఉంటుంది. 7 కాన్షియస్నెస్, 7 ఎనర్జీ సెంటర్స్, 7 సీల్స్, 7 చక్రాస్. సో వన్ ఫైన్ డే మనం అది డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ టైం బీయింగ్ బేసిక్ లెవెల్ ఆర్ ఎంట్రీ లెవెల్లో ఉన్నప్పుడు రెండు ఒకటే అన్న థాట్లో మనం ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కమింగ్ డేస్లో బిల్డ్ అవుతూ వెళ్తాం. ఓకే సార్. సార్ నేను నిర్మల అని చెప్పచ్చా? చెప్పండి ప్లీజ్. నాకు కలర్స్ వైలెట్ బాగా ఎక్కువగా వస్తుంది కళ్ళు మూయగానే, ఎప్పుడు ప్రతిరోజును. దానివల్ల ఏమన్నా అంటే నాకు ఇది వరకు అల్లాబక్ష్ గారి క్లాసులు విన్నప్పుడు ఆటో రైటింగ్ లో కొన్ని పద్యాలు రాశాను. పద్యాలు అంటే ఒక సెంటెన్స్, అవి చదవమంటారా? చెప్పండి మేడం. ఆకాశ వీధులలో గగనాన దృశ్యాలు ఎన్నెన్నో లేని భావాలు, ఎన్నెన్నో ఎనలేని భావాలు. ఆ గగనాన ఎన్నెన్నో లోకాలు, ఆ లోకాలలో ఎన్నెన్నో వింత వింత దృశ్యాలు. అవి చూచేవారికి ఎన్నెన్నో విజ్ఞాన సంపదలు, లోకాలు చూచేవారికి ఎనలేని ఆనందాలు. ఆ గగనాన దూరంలో పయనించే సుజ్ఞావంతులు ఎంతో దైవికముతో ఉన్నవారు. వారు సామాన్యులు కాదు, అపురూప మేధావంతులు. ఇది రామ్తా ఇచ్చిన సందేశం కదా. ఇంకోటి ఉంది, చదవమంటారా సార్? అంటే మీరు మీతో ఉన్నప్పుడు ఈ లైన్స్ ఆటోమేటిక్ గా మీరు రాస్తూ కూర్చున్నారు కదా? కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వచ్చేస్తాయి అన్ని. ఇలా చాలా రాశాను. అది మీ సౌల్ మీకు ఇచ్చింది. ఓకే, అదే కళ్ళు మూసుకొని రాస్తే వచ్చేస్తుంది. నైస్. ఇంకొకటి చదవండి. మనమంతా శక్తి చైతన్యవంతులం, అంతులేని జ్ఞాన సంపదలం, ఎనలేని చైతన్యవంతులం, మహోన్నతమైన ఆత్మ చైతన్య శక్తివంతులం, అందరికీ జ్ఞానమిచ్చే వారసులం, జ్ఞాన సంపదను అందుకునే అమరధీరులం. ఇది రామ్తా చెప్పిన వ్యాఖ్యానం దాదాస్తు. ఇంకా కొన్ని ఉన్నాయి సార్, అవన్నీ చాలా బాగున్నాయి మాస్టర్. మీరు వీటిని టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకసారి షేర్ చేయండి, మళ్ళీ మనం నీట్ గా లైన్ బై లైన్ చూస్తాం. ఇంకోటి చదువుతాను. చదవండి. చిరంజీవులం, మనమంతా చిరంజీవులం, వెలుగులో నిండి ఉన్న చిరంజీవులం, మన శరీరం కాదు ఆత్మతో ఉన్న చిరంజీవులం, హృదయ తరంగాల చిరంజీవులం, మన చైతన్యంతో ఉన్న చిరంజీవులం, అంతరాంతరాలలో అణువులో ఉన్న చిరంజీవులం, ఎందెంది వెతికినా అందెందే ఉండే చిరంజీవులం, మన ఆత్మ సౌందర్యంతో వెలుగొందే చిరంజీవులం. సూపర్, చాలా బాగుంది, చాలా బాగున్నాయి మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా ఉన్నాయి. అందరినీ అలరించే సత్యాన్ని తత్వాన్ని బోధించి ధైర్యాన్ని ఇచ్చే పత్రిజీ. సత్యం శివం సుందరం అని చాటి చెప్పే పత్రిజీ. సత్యం శివంలోనే జీవిత పరమార్థం అంతా ఉంది. జీవితానికి ఆనందాన్ని ఇచ్చేది జ్ఞానం, అదే సత్యం. మనం ఎంత అర్థం చేసుకుంటామో ఇదంతా భ్రమ కాదు, సత్యం సత్యం. ఇది రామ్తా ఆనందాన్ని ఇచ్చే సచ్చిదానందం. మీరు గ్రూప్ లో షేర్ చేయండి మాస్టర్ అవి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏమైనా చదవమంటారా? చదవండి. ఆత్మలోంచి వచ్చే ఆనందమే ఆనందం, అదే సచితానందం. సత్యస్వరూపుడైన ఆనందమే అన్ని భావాలకు అతీతం. ఆ సుందర సచితానందం ఎనలేని ఆత్మ సౌందర్యం, ఎన్నెందు వెతికినా దొరకని ఆనందం. ఇది ధ్యానంలో ఆత్మ ఆనందాన్ని ఇచ్చే జ్ఞాన తరంగాలు. ఇవి ఆత్మలో వెలిగే ఆత్మజ్యోతులు, అదే వెలుగు. ఆ వెలుగులోంచి వచ్చే ఆనంద తరంగాలు.
ఇది రామ్తా గారు ఇచ్చిన జ్ఞాన సందేశాలు. సార్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఆ, ఇప్పుడు అంటే ప్రతి మీరు చెప్పే వాటి చివరిలో రామ్తా పేరు కనపడుతుంది, ఒక దాంట్లో పత్రి అవును గారి సార్. పేరు చెప్పారు. పత్రిజీ గారు ఆ, పత్రిజీ గారి మీద కూడా ఈసారి చాలా రాశాను సార్. ఓకే ఓకే గ్రేట్. ఆ, ఈసారి ఆ, ఇది మీరు మీతో కనెక్ట్ అయినప్పుడు వస్తుంది కనుక నిర్మల ఆ, అనే పేరు మీరు ఇక మీదట రాసుకోండి. ఆ, ఓకే ఓకేనా? ఓకే సార్. బాహ్యంలో రామ్తా అయినా పత్రి అయినా ఇంకొకరైనా మీకు ప్రేరణ ఉంటారు, నో డౌట్. బట్ ఓకే అక్కడి ఓకే. నుంచి స్ఫూర్తిని పొంది మీ అంతరంలో మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మీకు అందుతున్నటువంటి జ్ఞానం వాక్యాల రూపంలో, పదాల రూపంలో మీరు తీసుకొస్తున్నారు. సో ఇక మీదట చివరిలో మీ పేరుని యాడ్ చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఇంకోటి ఉంది, మాస్టర్. ఒక్కటి చెప్పనా? చెప్పేసేయండి. చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన ఆనంద పుష్పాలం, పుష్పాల్లోంచి వచ్చిన ఆనంద పరిమళాలం, ఎదేదిలో పొదలో దాగి ఉన్న కుసుమాలం, ప్రతి ఒక్కరిలోనూ కనిపించే దేవాలం, ఆనంద స్వరూపులం, పువ్వు నుంచి దివి నుంచి భూమికి దిగి వచ్చిన జలధారలం, కొండలలో కోనలలో భావనలో ఎక్కడ ఉన్న ఆనంద జ్యోతులం, ఆనందాలతో వెల్లివేరిసే ఆనందాల జలపాతాలం, ఎక్కడ చూసిన ఆనందమే ఆనందం, పరమానందం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది నిర్మలానందం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు అంటే తెలుగు భాష పట్ల అంతకుముందు మీరు అంటే ఆ పదాలు తెలుగు ప్రొఫెషన్ బై టీచరా మేడం, లేకపోతే ఏంటి? నా ప్రొఫెషన్ ఏం లేదు సార్. ఆటో రైటింగ్ లో కళ్ళు మూసి కూర్చుంటా. ఆ కళ్ళు మూసి కూర్చున్నప్పుడు భావం వస్తుంది. ఓకే లోపల నుంచి పడుకున్న కూర్చున్నా ఎప్పుడో భావం రాగానే లేచి కూర్చుని రాసేస్తా కళ్ళు మూసుకుని. నైస్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మేడం ఈయనదండి ఎవరు నన్నయ్య భట్టారకుడు ఊరు రాజమహేంద్రవరం, అందుకని తెలుగు అలా వచ్చేస్తుంది అంత అందంగా. ఓకే ఓకే చాలా బాగుంది. ఇంకా ప్రసాదరావు గారు, మాస్టర్ మీరు ఫాలో అవ్వగలుగుతున్నారు కదా కాన్సెప్ట్స్? అన్మ్యూట్ అయ్యి ఒకసారి చెప్తారా? ప్రసాదరావు మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే సార్. అంటే నేను ప్రాణాయామం ఒకటే చేస్తాను, ఇంక వీటిగా ఎక్కువగా చేయనేమి. అది ఓకే. ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతూ ఉన్నాయా? బుక్ స్టడీ అర్థం అవుతుంది బాగా. ఓకే ఓకే. అంటే నేను మననం చేస్తా ఉంటా, మళ్ళీ రిపీట్ గా వింటా మళ్ళీ టెలిగ్రామ్ లో. ఓకే అర్థమవుతుంది. అంటే నేను అందుకేమో శారీ గారి క్లాసుల్లో ఉన్నాను. ఎవరి క్లాసులు సార్? అదే కేవి శారీ గారి రామ్తా గారి క్లాసులో. కేవి చారి. ఓకే ఓకే. ఖమ్మం. ఓకే ఓకే సార్. అంటే నాకు బాగానే అర్థం. ఓకే థ్యాంక్ యూ. మీ నెంబర్ ఏమన్నా ఇవ్వటం కుదురుద్దండి, ఏదన్నా పర్సనల్ గా మాట్లాడాల్సి వస్తే? ఓకే సార్. అంటే నేను గ్రూప్ లో ఫ్రీగా మాట్లాడను. ఓకే ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ. నేను నంబర్ చాట్లో పెట్టేస్తున్నా చూడండి. లేకపోతే నోట్ చేసుకుంటాను చెప్తే. 16 చాట్లో పెట్టాను చూడండి సార్. నాకంటే చాట్లో చూడటం ఐడియా లేదు. 8639 8639 20 20 66 66 87. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా మాస్టర్స్? మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా ఏ కాన్సెప్ట్ దగ్గర కావాలా?
నమస్తే మాస్టర్. నమస్తే. సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నాకు బాగా మంచిగా రోజు రోజుకి డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. అయితే ఆలోచనలు కూడా నాకు ఒక్కోసారి డిఫరెంట్గా ఏమన్నా నెగిటివ్ ఆలోచన ఉన్నప్పుడు నేను దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేసుకుంటాను సార్. అంటే ఏదో ఒక వర్డ్ని క్రియేషన్ చేసి దాన్ని అలా పక్కన లెట్ గో చేస్తాను సార్. ఇట్లాగా ఒకటి ఫోకస్ మెడిటేషన్ చేస్తున్నాను. అంతా మైండ్ ట్యూనింగ్ అంతా కూడా నాకు ఇదివరకు కొంచెం ఇదిగా అనిపించేదండి, డిఫరెంట్గా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మైండ్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. బాడీ, మైండ్, సోల్ ఇవన్నీ ప్రతిదీ నేను అబ్జర్వేషన్లోకి బాగా వచ్చింది సార్. నాకు బాగా అనిపిస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తున్నాను మార్నింగ్, ఈవినింగ్ కుదిరిన టైంలో. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? మనం ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టేద్దామా? సార్ గ్రూప్ లింక్ అన్నారు, టెలిగ్రామ్ యాడ్ చేస్తారు సార్? నేను చేస్తాను మేడం. గ్రూప్ లింక్ నేను ఓకే, చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే 10 అవుతుంది. సో క్విక్గా మనం ఒకసారి నుదుటి మీద ధ్యాస కాన్సెప్ట్స్ తెలుసుకొని ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. సో దగ్గరగా బుక్, పెన్ను, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ వాటర్ బాటిల్ పెట్టుకోండి. వీలైతే లైట్ ఆఫ్ చేసి చీకట్లో చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు కళ్ళకు గంతలు లాంటిది కట్టుకొని చేయండి. సింపుల్ మాస్టర్స్. మనందరికీ రకరకాల కోరికలు ఉంటాయి. అవి చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు. సో ఆ కోరిక లేదా సంకల్పం పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ. పద రూపం అంటే ఫర్ సపోజ్ నాకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నా కోరిక ఏంటి? ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. సో ఇప్పుడు నా కోరిక ఆరోగ్యం అన్న దాని కింద నేను ప్రతిష్ఠింప చేసేసుకుంటాను. నా సంకల్పం ఏంటి? నేను పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఇది నా సంకల్పం. ఇందులో నేను ఆరోగ్యం అన్న పదాన్ని మాత్రమే కళ్ళు మూసుకొని నుదుటి మీద దర్శించే ప్రయత్నం చేస్తాను. అంతే మనం చేయవలసింది. మొదట్లో అసలు ఏం కనపడదండి, కనపడవచ్చు కూడా. 1 సెకండ్ పాటు ఆరోగ్యం కనపడి మళ్ళీ డిసపియర్ అయిపోయి చీకటి రకరకాలవి కనపడవచ్చు. ఒక 3 సెకండ్లు అదే పదం చూడవచ్చు. లేదా ఆరోగ్యం అని కంప్లీట్గా కాకుండా అన్నది ఒకటి కనపడవచ్చు. ఆ అక్షరంలో మధ్యలో పదాలు కనపడవచ్చు. చివరిది ఏదైనా కనపడవచ్చు. మనం ఇక్కడ ఏం చేయాలి? అన్నింటిని గమనించాలి. చీకటి కనపడుతుందా? చీకటి చూస్తాం. అక్షరం కనపడుతుందా? అక్షరాన్ని చూస్తాం. పదం కనపడుతుందా? పదం చూస్తాం. నాకు పదం కన్నా ఒక బొమ్మ రూపంలో బాగా నిలబడుతుంది ఫోకస్ అనుకున్న వారు, ఉదాహరణకు ఒక సాధకుడికి హౌస్ కన్స్ట్రక్షన్ ఒక కోరిక ఉంది అనుకుందాం. బాగా నచ్చినటువంటి ఇంటిని నెట్ నుంచి ప్రింట్ తీసి పెట్టేసుకోండి. పెట్టేసుకొని దాన్ని మీరు చూస్తూ ఉండండి. ఎలా చల్లచ్చు? కృష్ణవేణి ప్లీజ్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సార్ నుదుటి మీద ధ్యాస గురించి చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చునేటప్పుడే మన ఆలోచనలన్నీ ఒక 2 మినిట్స్ గమనించుకోండి మిమ్మల్ని మీరు. ఆ 2 మినిట్స్లో ఇందాక సార్ చెప్పినట్టు ఒక పాట ఆలోచనలు బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక మెథడ్ ఉంటుంది కదా, మీ మెథడ్లో మీరు తీసుకోండి. ఆ తర్వాత ఆరోగ్యమా, ఐశ్వర్యమా, బంధాల, అమరత్వమా, ఏదైనా కావచ్చు, ఆ పదాన్ని మాత్రమే తీసుకోండి. తీసుకొని అది 1 అక్షరం పెట్టుకుంటారా, 2 అక్షరాలు పెట్టుకుంటారా, 3 అక్షరాలు పెట్టుకుంటారా, మీ ఇష్టం. అయితే ఈ కూర్చోటానికి ముందు మనం ఒక టెక్నిక్ నేర్చుకున్నాం. శ్వాసను బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి నేర్చుకున్నాం కదా. ఓకే,
మీరు ఇంతకుముందు మీ టెక్నిక్స్ మీకు ఉంటాయి. అవి ఓకే. కానీ ఇప్పుడు మనం బ్రీతింగ్ టెక్నిక్ రోజు చేస్తున్నాం కదా! దాన్ని ఒక 5 టైమ్స్ గానీ అలా చెయ్యండి. ఫస్ట్ కూర్చున్నప్పుడు ఏమైద్దంటే నార్మల్ అయిపోయిద్ది. ఆ నార్మల్ అయిపోయినప్పుడు మీరు ఏదైతే పదం అనుకుంటున్నారో ఆ పదాన్ని ఫస్ట్ మీకు తెలియాలి. అంటే అనగానే మీకేం గుర్తు రావాలి? ఆరోగ్యం అన్నదే గుర్తు రావాలి. సోలు, స్పిరిట్, బాడీ, బ్రెయిన్ అన్నీ మనం చెప్పేదాన్ని అంగీకరించే విధంగా మనం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఏమైద్ది అంటే ట్యూన్ అవుతూ పోతూ ఉంటుంది. కానీ చెయ్యగా సాధనలో పోతున్నప్పుడు మనం ఏదంటే దానిగానే అయిపోతాం. అన్నదానికి మీరిచ్చే మీనింగ్ ఏంటో ముందు మీరు తెలుసుకోండి పర్ఫెక్ట్‌గా. క్వెషన్‌కి ఆన్సర్ అనేది మీకు పర్ఫెక్షన్‌గా అర్థం కావాలి. ఆరోగ్యం అంటే అది ఏంటి అనేది మీకు అర్థం కావాలి. తర్వాత అని చూస్తారా? లేదు నేను ఆరోగ్యము అన్న పదాన్ని కూడా చూడగలను అనుకుంటే ఆరోగ్యం పూర్తిగా పెట్టేసుకోండి. నుదురు భాగాన దర్శించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపించకపోయినా ఏం కాదు. నుదురు అనే ప్లేస్‌లో మనకేం కనిపించటం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి వేరేయి కనిపిస్తున్నాయి అనుకోండి. ఏం కాదు. దాన్నే చూస్తూ ఉండండి. తర్వాత అదేమైద్దంటే మనం కావాల్సిన దాన్ని అక్కడ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు చేయగా మిగిలిన అంశాలన్నీ వెళ్ళిపోతాయి. మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ పదదర్శనం అనేది ఖచ్చితంగా మనకు జరిగిద్ది. ఆ జరిగిన తర్వాత ఆ పదం మీద మీ ధ్యాస పెట్టండి. నుదిటి మీద ధ్యాస. మనం చేసేదేంటి? నుదిటి మీద ధ్యాస. ఆ నుదిటి మీద ధ్యాస చేస్తున్నప్పుడు పదం పైన మాత్రమే మన దృష్టి మొత్తం ఉండాలి. అక్కడే కేంద్రీకరించాలి. సరికాని అంశాలు వస్తున్నా గానీ దాని మీద మనం పెట్టినప్పుడు ఈ సరికాని అంశాలు వెళ్ళిపోతాయండి. ఏమీ చేయకపోయినా ఒక్కోసారి మీరు గమనించండి. చిన్న టెస్టు మిగిలినవి వస్తున్నా గానీ మనల్ని ఇబ్బంది పెడతా లేదు. ఆ పదం మీదే మనం డివేట్ అవ్వకుండా నిలబెట్టామనుకోండి ఫస్ట్, సెకండ్ ఒక 2, 3 రోజులు ఖచ్చితంగా ఏమైద్దంటే పదం మీదకి ఎప్పుడైతే నువ్వు పోతున్నావో మిగిలిన ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి. ఇదొక టెక్నిక్ కూడా మనం చేసుకోవచ్చు. అలా ఆ పదాన్ని మాత్రమే దర్శించండి. దర్శిస్తున్నప్పుడు ఒక 5 మినిట్సా, 6 10 లేదా 20 మినిట్సా అలా ఆ పదాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతాము అంటే మిగిలిన ఆలోచనలన్నీ వెళ్ళిపోయి నువ్వే ఆలోచనగా ఉన్నావో, నువ్వు దేనిగా ఉన్నావో అది మాత్రమే దానిగానే నువ్వు ఉంటావు. ఇది మాస్టర్ నుదిటి మీద ధ్యాస. అలా చేస్తూ ఉండండి రోజు. ఇంప్రూవ్ అయిద్ది. ఒక 1 వీక్ పట్టొచ్చు కొత్త వాళ్ళకి. ఆ తర్వాత మేడం నార్మల్. మేడం. ఒకటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవచ్చా? అనుకోవచ్చు మేడం. యెస్ మేడం. రైట్ మేడం. మీ ఓకే మేడం. సామర్థ్యం మేడం ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనం బేసిక్ కోసము షిఫ్ట్ బై షిఫ్ట్ ఇట్లా ఉంటుందని చెప్తున్నాం గానీ, మన కాంక్ష ఎంత వరకైతే ఉండగలిగిద్దో అంతవరకు మనం దేన్ని కావాలన్నా సృష్టించుకోవచ్చు ఇక్కడ. ప్లస్ ఓకే ఓకే మేడం. సృష్టించుకోవడము అంటే ఇది చేస్తున్నాము. ఒకటి మాస్టర్ మనం రామ్‌తావిష్టం పట్టుకున్నాము అంటేనే మనం ఆత్మ ప్రేమికులకు ఉన్నాము కాబట్టే దాన్ని టచ్ చేయగలుగుతున్నాం. అదేలేండి. అంటే నేను అని ఆ! అనుకోవచ్చా లేదా అని? నేను అనుకోవచ్చు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని. Yes. అనుకోవచ్చు. అనుకోవచ్చండి. అయితే ఓకే. ఆత్మ ప్రేమికులుగా మనం ఆ యొక్క ఇదిలో ఉన్నాం గాబట్టే ఈ సృష్టి ప్రక్రియ అనేది మన దగ్గరకొచ్చింది. ఎందుకంటే ఆత్మ ప్రేమికులుగా ఉన్నప్పుడు మనం మిగిలిన వేరే రకాల సృష్టిలే అనే దానిలో ఉండము. ప్రేమకు సంబంధించిన సృష్టి కార్యంలోనే ఉంటాము. ఎందుకంటే మనం వైబ్రేట్ అయ్యేది గూడా ప్రేమ తత్వంతోనే వైబ్రేట్ అవుతా ఉంటాం ఇక్కడ. ఓకే. అందువల్లనే మనకి ఇంత అద్భుతమైన ఈ సృష్టి కార్యం మన చేతిలోకొచ్చింది. అది గుర్తుంచుకోండి. అవును. ఓకే అది మేడం. అది రామ్‌తాది కాదు, ఇంకొకరిది కాదు. మీది. మీరు రెడీగా ఉన్నారు. ఓకే. ఓకే. యెస్. అందుకనే మన ఫ్రెండ్ మనకి దాన్ని తీసుకొని ఆయన యొక్క దాన్ని మనకి ప్రెజెంట్ చేయగలుగుతున్నాడు. ఓకే మేడం. యెస్ ఓకే. మేడం. థాంక్ యూ మేడం. ఆత్మ ప్రేమికులై జీవిస్తాం. ఇది పట్టుకోండి. ఆత్మ ప్రేమ అంటే ఏంటో మనకి ఈరోజు వెంకీ మాస్టరు తను అనుభవిస్తుంది అదే. ఆ ఆత్మ మామూలు ప్రేమ వేరు. ఆత్మ ప్రేమికులయ్యే ఉండే కిక్ వేరు. నేను కిక్కే అంట. అదసలు వర్ణించటానికి గూడా ఒక్కొక్కసారి చెప్పడానికి మాటల్లో గూడా రాదు. అవును. అలా ఉంటది మనం ఆత్మ ప్రేమికులం అయితే. మన చుట్టూ వైబ్రేట్ గూడా అలాగే అయితా ఉంటది.
ఎస్ ఓకే. అదే మేడం. థ్యాంక్ యూ అట్లా మేడం. నుదుటి మీద ధ్యాస మనకేం కావాలనేది. ఎందుకంటే ఆత్మ ప్రేమికులు చేసేదంతా దివ్యమైందే కార్యాలు చేస్తారు. దివ్యమైన సృష్టి అంటే అక్కడ ఏమైద్దంటే బాహ్యము స్పిరిచువల్ వేరుగా ఉండదు. 2 ఒక్కటయ్యే స్థితిలో ఉంటాం కాబట్టి అంతా దివ్యమైందే, అంతా దైవ కార్యమైందే అయ్యుంటది అక్కడ. థ్యాంక్ యూ కృష్ణవేణి ఓకే. గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి మాస్టర్. ఓకే. ఓకే. సో మాస్టర్స్ గెట్ రెడీ. అంతా లైట్స్ ఆఫ్ చేసుకున్నవారు లైట్ ఆఫ్ చేసుకోండి. బ్రీతింగ్ టెక్నిక్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. సీ ఎవరిని వీడియోస్ ఆన్ చేసుకోమని అయితే అడగలేదు. నేను అడగను కూడా. సో బట్ తెలుస్తుంది. అక్కడ ఎవరు మ్యూట్‌లో టీవీ పెట్టి సీరియల్స్ చూస్తున్నారు, న్యూస్ ఛానెల్స్ చూస్తున్నారు. శరీరాన్ని బెడ్ పైన పడుకోబెట్టి ఎవరు వింటున్నారు. రామ్‌త విజ్డమ్‌లో కొంత మీరు పట్టు సంపాదిస్తే చాలా అంశాలు తెలుస్తాయండి. బట్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఈస్ కొంత సిన్సియారిటీ పెట్టండి. మీ పర్సనల్ గ్రోత్ ఇది. మీ రియాలిటీ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అందరూ కూర్చోండి. సో నిదానంగా శ్వాసను ముక్కు ద్వారా తీసుకుంటూ మూలాధారం దగ్గర శ్వాస స్థిరమయ్యింది అన్న భావనతో ఉండండి. చాలా సున్నితంగా శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేసేయండి. ఇప్పుడు మలద్వారాన్ని చాలా సున్నితంగా టైట్ చేయండి. గమనిస్తూ ఉండండి. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అనుకున్నవారు నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలండి. నోటి ద్వారా శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మలద్వారం సహజంగా తన స్థితికి అది చేరుకుంటుంది. గమనిస్తూ ఉండండి. శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది. సెకండ్ రౌండ్ అండి. నిదానంగా శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను నేను వెన్నుపాము చివర శ్వాసను స్థిరం చేశాను. మలద్వారాన్ని టైట్ చేశాను. ఎంతసేపు మీరు అలా బంధించి ఉండగలిగితే అంతసేపు ఉంటూ శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది గమనిస్తూ ఉండండి. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నవారు శ్వాసను నోటి ద్వారా మాత్రమే సున్నితంగా బయటికి వదలండి. మలద్వారం ఆటోమేటిక్గా తన సహజ స్థితికి అది చేరుకుంటుంది. శ్వాసను బయటికి వదిలిన తర్వాత శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేశాను అన్న భావనతో ఉండండి. మలద్వారాన్ని టైట్ చేయండి. అబ్జర్వ్, గమనిస్తూ ఉండండి. సున్నితంగా శ్వాసను నోటి ద్వారా బయటకు వదలండి. మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. గమనించండి. శరీరంలో, శరీరం బయట ఏం మార్పులు చేర్పులు అవుతూ ఉన్నాయి.
శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేసేయండి. మలద్వారాన్ని టైట్ చేయండి. గమనిస్తూ ఉండండి. శ్వాసను నోటి ద్వారా సున్నితంగా బయటికి వదలండి. మలద్వారం ఆటోమేటిక్గా తన సహజ స్థితికి చేరుకుంటుంది. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ కోరిక పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ నుదుటి మీద దర్శించే ప్రయత్నం చేయండి. నేరుగా నేను నుదుటి మీద దర్శించగలుగుతున్నాను అనుకున్నవారు ఆ దర్శనంపైనే మీ మానసిక శక్తిని కేంద్రీకరించండి. పదం నాకు దర్శనం అవ్వటం లేదు అనుకున్నవారు మనసు యొక్క హెల్ప్ తీసుకోండి. మానసికంగా మీ కోరిక లేదా మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని స్మరణ చేస్తూ ఉండండి. మానసికంగా నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నా అనుబంధాలన్నీ ఆత్మీయంగా ఉన్నాయి. సో మీ వ్యక్తిగత కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మానసికంగా మననం చేస్తూ ఉండండి. రిపిటేటివ్గా మననం అంటే పదే పదే దాన్ని పునరుచ్చరణ చేస్తాం. మానసికంగా స్మరిస్తూ ఉంటాం. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ఆనందం అన్న పదం మీ వ్యక్తిగత కోరిక, ఆరోగ్యమైతే ఆరోగ్యము, సంపద అయితే సంపద, ఆ పదాన్ని నుదుటి మీద దర్శించటానికి ప్రయత్నం చేయండి. చీకటి కనపడవచ్చు, పదం కనపడవచ్చు, అక్షరం కనపడవచ్చు, ఏమీ కనపడకపోవచ్చు, రకరకాలు కనపడుతూ ఉంటాయి. ఏం కనపడుతూ ఉన్నా వాటిని గమనిస్తూ ఉండండి. మొదట్లో క్రమేపీ సాధన లోతుల్లోకి తీసుకెళ్తూ మీ కోరిక లేదా మీ సంకల్పం పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ దర్శిస్తూ కూర్చోండి. నుదుటి మీద ధ్యాస. ఒకవేళ సరికాని ఆలోచనల యొక్క తాకిడి ఎక్కువగా అనిపిస్తూ ఉంటే కంగారు పడకూడదు, ఆందోళన అస్సలు చెందకూడదు. సున్నితంగా వాటిని గమనిస్తూ ఉండండి. ఓ ఇది ఉధృతంగా వస్తూ ఉన్నాయా, ఓకే, గమనిస్తూ ఉండండి. దాని వెనకాల వెళ్ళకండి, రాకూడదు అని అస్సలు అనుకోకండి. ఊరికే గమనం అంతే. దానికి ఒక పేరు పెట్టాం, ఉధృతంగా వస్తూ ఉన్నాయని, అంతే. అవి వస్తాయి, వెళ్తాయి. వాటి వెనకాల పోకూడదు, అవి రాకూడదు అని కూడా అనుకోకండి.
జస్ట్ గమనిస్తూ కూర్చోండి. కొద్దిసేపటికి అవి సైలెంట్ అయిపోతాయి. మళ్ళీ మనసు యొక్క హెల్ప్ తీసుకోండి. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. ఇక్కడ కీవర్డ్ మీరు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి పదము ఆనందం, ఆరోగ్యం, సంపద. దాన్ని మాత్రమే నుదిటి మీద దర్శిస్తూ కూర్చోండి. నుదిటి మీద ధ్యాస. వెరీ సింపుల్ టెక్నిక్ అండి. మీకు మీరుగా మీ కోరికలను మీరున్న చోటే నిజం చేసుకునే ప్రక్రియ. సాక్షాత్తు సృష్టికర్తలు, దైవాలు. మన మానసిక శక్తిని అంతటిని నుదుటి మీద సంకల్పాన్ని దర్శించటంపైనే కేంద్రీకరించాలి. శూన్యం కనెక్ట్ అవుతుంది. అదే శూన్య స్థితిలో ఉండకండి. అలర్ట్ అయ్యి, అవేర్ అయ్యి, బ్యాలెన్స్ అయ్యి, మళ్ళీ మన ధ్యాస నుదిటి మీద కేంద్రీకరించాలి. చాలా సింపుల్. లాస్ట్ 2 minutes విల్ఫుల్ ఎఫర్ట్ అండి. కొంత మన ప్రయత్నం ఉండాలి అంతే. మొదట్లో మన ఆలోచనల్ని మన కోరికపైనే కేంద్రీకరిస్తాం. వాటన్నింటినీ ఒక అక్షరములో, ఒక పదములో, ఒక బొమ్మలో ప్రాణప్రతిష్ఠ చేసి దానిని నుదుటి మీద దర్శిస్తాం. శూన్యంలోకి వెళ్ళకండి. అలా కనెక్ట్ అయి వెంటనే అలర్ట్ అయి మన సంకల్పం పైనే మన ధ్యాసను ఉంచాలి. నుదిటి మీద ధ్యాస.
ఓకే మాస్టర్స్. సో నిదానంగా కళ్ళు తెరుస్తూ దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకొని మీ సంకల్పము నిజమైన స్థితిలో ఆ వాటర్కి ఒక సంకల్పం యాడ్ చేసుకుంటూ ఆ ఎనర్జీని ఆ వాటర్కి యాడ్ చేస్తూ తిరిగి ఆ వాటర్ని, ఆ పవిత్ర గంగా జలాన్ని, మీరు పవర్ యాడ్ చేసిన ఆ వాటర్ని నిదానంగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. సో మీ ఓన్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సమయం దొరికింది, అలా కళ్ళు మూసుకోవటము, ఆలోచనలన్నీ మీ కోరికపైనే కేంద్రీకరించటం, అంతే మనం చేయవలసింది. డౌట్ సార్, నాకు చెప్పండి. బొడ్డు కింద స్వాదిష్టానం దగ్గర రౌండ్ గా తిరుగుతుంది ఈ ఫోకస్ చేసినప్పుడు. ఇవన్నీ చేంజెస్ ఉంటాయి మేడం, గమనిస్తూ ఉండండి ఆ, అంతే. ఓకే 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 సార్. ఓకే ఓకే. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా మాస్టర్స్? ఆ, ఇది చాలా చేంజెస్ అవుతాయండి. వెన్నుపాము ఎనర్జీ సెంటర్స్ అనుకుంటాం, చక్రాలు అనుకోండి, ఎనర్జీ సీల్స్, పేరేదైనా చాలా కదలికలు ఉంటాయి. అవును సో సార్. మన స్థితిని, మన స్థాయిని బట్టి, మనం ఎంత ఏకాగ్రతతో చేసామన్న దాన్ని బట్టి ఎనర్జీ మూమెంట్ ఉంటుంది. ఓకే. పర్టికులర్ ఎనర్జీ సెంటర్ దగ్గర వైబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆ, ఓకే సార్. పదాన్ని థ్యాంక్ యూ. చూడగలుగుతూ ఉన్నారా మీరు? పదాన్ని కాకుండా అది లైన్ గా వెళ్తా ఉంది అంతే. ఏం పదాన్ని ఇంకా వెళ్తుందండి? చూసి ఇంకా కొంచెం దీర్ఘంగా కూర్చుంటే వస్తుందేమో చూడాలి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయాలి మేడం, మీ ఓన్గా. చేస్తున్నాం సార్, పొద్దున్న సాయంత్రం చేస్తున్నాం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మా మదర్‌కి ఇప్పుడు చేయించినప్పుడు మీరు థర్డ్ ఐలా కనిపించిందంటండి అడ్డకన్ను. ఓకే ఓకే ఆవిడ ఫస్ట్ టైమ్ సార్ కూర్చోవడం చెప్తున్నారనమాట. ఓకే ఓకే గుడ్ అండి. అంటే మన అబ్జర్వేషన్, మనం ఈ ప్రాసెస్కి కనెక్ట్ అవుతున్నాం అనేది ఒక ఇండికేషన్ అది. బట్ వెంటనే ఓకే. మనం ఏం చేయాలంటే, మనకంటూ కొన్ని కోరికలు పెట్టుకుంటాం కదా, అవును సార్. ఆ కోరికను పద రూపంలో దర్శించడానికి ప్రయత్నం చేయాలి. ఆ కన్ను ప్లేస్లో మీ కోరిక ఆ! ఏదైతే ఉందో దాన్ని చూసే ప్రయత్నం చేయాలి. ఓకే సార్. ఓకే. సింపుల్ అండి. నెక్స్ట్ దశ అదే, ఖచ్చితంగా మనం చూడగలుగుతాం పదాన్ని. ఓకే సార్. అయితే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు మీరు దర్శనం చేయగలుగుతూ ఉన్నారా పదాన్ని? నాకవుతుంది సార్. నాకవుతుంది సార్. గుడ్ గుడ్. అదే అమ్మకు కూడా కూర్చోబెట్టి చేయిస్తున్నాను. అవుతుంది అవుతుంది. ఆ! ఓకే. థ్యాంక్ యూ సార్. సో అమ్మగారికి ఉన్నటువంటి కోరికలు లేదా సంకల్పాలు ఏంటో ఒక పద రూపంలో రాసుకోమనండి ఇంటి దగ్గర ఫ్రీ హ్మ్. టైంలో. అంటే అదే అమ్మకి పద రాయడం రాదు సార్. బొమ్మ అదే రూపంలో వేయండి. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే ఆవిడ మెయిన్ హెల్త్ ఇష్యూ సార్. అదే చెప్తున్నాను ఆరోగ్యంగా ఉన్నాను అనేసి. అంతే అంతే అండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆరోగ్య ఎస్ ఎస్ గుడ్ గుడ్. చెప్ ఆరోగ్యానికి అమ్మగారిచ్చే నిర్వచనం ఏంటి? మీరు కూర్చోండి, అమ్మ మీ దృష్టిలో ఆరోగ్యం అంటే ఏమనుకుంటున్నావు? హ్మ్. బాడీలో ఎటువంటి పెయిన్స్ లేకుండా ఉంటే ఆరోగ్యం అని మొదట్లో చెప్పవచ్చు. అవును సార్. అలా మీరు 2, 3 రోజులకు ఒకసారి కూర్చొని పర్సనల్‌గా, అమ్మ ఇప్పుడు చెప్పమ్మా, హ్మ్. ఆరోగ్యానికి నీ దృష్టిలో ఏంటి అర్థము? ఓకే సార్. మానసికంగా కూడా నేను ఆనందంగా ఉంటాను, అది కూడా ఆరోగ్యమే. ఓకే సో, సార్. ఈ ఆరోగ్యం చుట్టూ అవగాహన లోతుల్లోకి వెళ్తూ ఉండాలి. ఓకే సార్. అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఓల్డ్ న్యూరల్ నెట్ డిజాల్వ్ హ్మ్. అవుతుంది. సాధన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యానికి హ్మ్. ఒక నిర్వచనం ఇచ్చుకున్నాం. అది ఒక బొమ్మ రూపంలోనో, పద రూపంలోనో పెట్టుకున్నాం. ఓకే సార్.
బాడీ రియాలిటీలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా కొత్తగా వచ్చిన వారు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. సో ఏం లేవు అంటే మనం సెషన్ని ఎండ్ చేద్దాం. రేణుకా మాస్టర్ హోస్ట్గా మీ నేమ్కే వచ్చింది. మీరు సెషన్ ఎండ్ చేయగలుగుతారా? మీకు ఐడియా ఉందా? రేణుకా మాస్టర్. మీరు అన్మ్యూట్ అవ్వాలి. హోస్ట్ మీరే ఉన్నారు. సెషన్ ఎండ్ చేయాలి మీరు అప్పుడు.